దేవునికి లోబడకపోవటమే కారణం. అదే కదా ఇర్మియా గ్రంథంలో ఉంది. నీ దేవుడు యెహోవా నిన్ను చేపట్టి నడిపించుచుండగా నీ దేవుని విసర్జించుట చేతనే కదా నీకు ఈ బాధలు నీవే కొని తెచ్చుకున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, ఇంకా ఇంతకాలం దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నామేమో, దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నామేమో. యేసు నామములో ఈరోజు రారాజైన క్రీస్తు పాదాల చెంత నిలిచి ఉండి దైవ సన్నిధి ఉన్నతమైన వాక్యమును బట్టి ఉపదేశమును బట్టి నా దేవునికి నువ్వు భయపడుదువు గాక, మనము భయపడుదువు గాక, మనము లోబడుదువు గాక. ఇంతమందికి ఆఫీసర్ అంటే భయం, కానీ దేవుడు అంటే భయం ఉండదు. కానీ దేవుడు అంటే భయం ఉండదు. నేను అంటాను బిడ్డగా, నువ్వు దేవునికి లోబడాలి, 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 లోబడాలి. ఆ లోబడినప్పుడే ఉన్నతమైన దేవుని జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా చూస్తాం. ఈరోజు ఒక మాట చెప్పండి, దేవా నీ చిత్తానికి సంపూర్ణంగా నేను లోబడిపోతున్నాను చెప్పండి ఒక మాట. మరి అది ఏమన్నా తెలుసా? ఆయన మీతో చెప్పినది. ఇప్పుడు చెప్పండి, దేవా నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడిపోతున్నాను చెప్పండి. నీ చిత్తానికి ఎప్పుడైతే తల వంచుతావో, లోబడిపోతావో, ఇంకో మాట చెప్పనా, అప్పుడే ఉన్నతమైన దేవుని నాశనం ప్రారంభించాలి. కాబట్టి దేవునికి మీరు లోబడి ఉండాలి.